కాలంలో మత పరిస్థితులు ఎలా ఉన్నాయో డిస్కస్ చేద్దాం. ఈ వీడియోలో బ్రాహ్మణ మతం ఎలా ఉందనే చెప్తా. ఆ తర్వాత వీడియోలో జైన మతం, ఆ తర్వాత వీడియోలో బౌద్ధ మతం. దేశంలో వైదిక మతము ఉద్ధరణ జరుగుతున్న సమయంలో శాతవాహనులు అధికారంలోకి వచ్చారు. దేశంలో వైదిక మతం ఉద్ధరణ అంటే వైదిక మతం పెరుగుతున్న టైంలో శాతవాహనులు అధికారంలోకి వచ్చారనమాట. జైన గాథలు అనుసరించి ప్రథమ శాతవాహనుడు జైన మతాభిమాని అంటే మూలపురుషుడు అనమాట. సిముకుడు కాదు, మూలపురుషుడు. జైన గాథలు అనుసరించి ప్రథమ శాతవాహనుడు జైన మతాభిమాని అంటే మూలపురుషుడు. తర్వాత మొదటి రాజు సిముకుడుని అతని తమ్ముడు కన్హుడు ఇద్దరు కూడా భాగవత మతం అంటే వేదిక మతం స్వీకరించినట్లు వారి పేర్లు సూచిస్తున్నాయి. శ్రీముఖుడు, కన్హుడు, కృష్ణుడు ఇద్దరు కూడా భాగవత మతం స్వీకరించినట్లు వారి పేర్లు సూచిస్తున్నాయి. శ్రీముఖుని కొడుకు మొదటి శాతకర్ణి బ్రాహ్మణ వర్ణ సానుభూతి సహకారాలు ఆశించి అంటే బ్రాహ్మణుల యొక్క సానుభూతి సహకారాలు ఆశించి వైదిక ధర్మ రక్షణకు దీక్ష వహించి అంటే వైదిక ధర్మం యొక్క రక్షణకు దీక్ష వహించాడట. శాతకర్ణి 1 బ్రాహ్మణ వర్ణ సానుభూతి సహకారాలు ఆశించడం వాటి కోసం రక్షణకు దీక్ష వహించి ఇవన్నీ కూడా చేయడం జరిగింది. 2 అశ్వమేధ యాగాలు, రాజసూయమే కాక అజ్ఞాదేయ, అప్తోర్యారామ, అనారంభనీయ, దశరాత్ర, త్రయోదశరాత్ర, త్రిరాత్రాది క్రతువు ఇవన్నీ కూడా ఈ యాగాలు ఈ క్రతువులన్నీ చేయడం జరిగింది. వైదిక ధర్మ రక్షణకు దీక్ష వహించి 2 అశ్వమేధ యాగాలు, రాజసూయం, అగ్నేయదేయ, అప్తోర్యామ, అనారంభనీయ, దశరాత్ర, త్రయోదశరాత్ర, త్రిరాత్రాది క్రతువు ఇవన్నీ కూడా చేయడం జరిగింది. ఎవరు? శాతకర్ణి 1. ఇవన్నీ లొనర్చి ఇవన్నీ చేసి బ్రాహ్మణులకు గోదాన, భూదాన, సువర్ణ దానాదులిచ్చి తృప్తిపరిచినాడు. ఈ యాగాలు యజ్ఞాలన్నీ చేసి బ్రాహ్మణులకు గోదానాలు, భూదానాలు, సువర్ణదానం అంతా ఇచ్చి తృప్తిపరిచాడు అనమాట శాతకర్ణి 1. అంత గొప్ప వైదిక అభిమాని శాతకర్ణి 1. అతని మహారాణి నాగనిక కూడా దిఖావ్రత యజ్ఞ సుందయ అని, యజ్ఞహృత దూపన సుగంధయ అని సగర్వంగా వర్ణించుకున్నదట. దిఖావ్రత యజ్ఞ సుందయ అని, యజ్ఞహృత దూపన సుందయ అని సగర్వంగా వర్ణించుకుందంట నాగనిక, వైఫ్ ఆఫ్ శాతకర్ణి 1. వీళ్ళిద్దరూ కలిసి వాళ్ళ కుమారుడికి వేదసిరి అని కూడా పెట్టారు పేరు, వేదసిరి. దాన్ని బట్టి ఈ మొదటి రాజులు కృష్ణుడు, కన్హుడు, శాతకర్ణి 1, నాగనిక ఎంత